హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మార్చాలని అనుకుంటున్నారా? దయచేసి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకోసమే. ఇంకా పెంచిన పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు? ఈ 2 క్వశ్చన్స్ చాలామంది అయితే అడిగారండి నన్ను ఇప్పటి వరకు. దాని గురించి పూర్తి వివరాలు మీకైతే అందిస్తాను. ఇకపోతే ఆసరా పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మార్చాలి అని చాలామంది అడిగారు. దయచేసి అలాంటి పొరపాట్లు చేయకండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చేదానికి చాలా ముందు ఉంటారండి. కానీ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం డీబీటీ సిస్టమ్ ద్వారా వెయ్యాలి కాబట్టి దానికి కొద్దిగా లేట్ చేస్తారు. చాలా లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒక నెల నుంచి ఇంకో నెల కూడా దాటిపోతుందండి. దయచేసి మీరైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి చేంజ్ చేసుకోకండి. ఇంకొకటి ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 20వ తారీఖు 21వ తారీఖు నుంచే ఇస్తారు. దగ్గర దగ్గర అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారండి. ఎప్పుడో ఒకసారి కానీ ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి లేట్ అవ్వదండి. కానీ ఎక్కువ శాతం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకే ముందిస్తారు. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి లేట్గా ఇస్తారు. దయచేసి మీరు ఇలాగా మార్పు చేసుకొని ఇబ్బంది పడద్దు. దయచేసి ఇది మీ మేలు కోసమే చెప్తున్నానండి. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి లేట్ అవుతున్నాయి అని చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఆ విషయం నాకు కూడా తెలుసండి. ఎందుకంటే చాలామంది మెసేజ్లు పెడతారు. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళే మన సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇలాగ మార్చుకోవద్దని చెప్తున్నానండి. ఇకపోతే ఆసరా పెన్షన్స్ పెంచి ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే అడిగారండి. ఆసరా పెన్షన్స్ ఈ మార్చి లోపల పెంచి ఇవ్వడానికి చూస్తున్నారంటండి. ఎందుకంటే మార్చి వరకు కూడా ఎలక్షన్స్ అనేవి పెట్టారంట. ఎందుకంటే మార్చి దాకా నిన్న రిలీజ్ చేసిన పథకాలన్నిటికీ డబ్బులు మార్చి వరకు ఇస్తూ పోతారంటండి వాయిదాల ప్రకారంగా. అంతేకాకుండా ఈ మధ్యలోనే ఆసరా పెన్షన్ల పెంపు కూడా చేయాలని చూస్తున్నారంట. ఎందుకంటే మొన్న ప్రజాపాలన కార్యక్రమాల్లో ప్రజల నుంచి చాలా భారీ ఎత్తున వ్యతిరేకత వస్తుందని రాజకీయ నాయకులకు అర్థమైందండి. అందుకని ముందుగా రేషన్ కార్డులు, ఈ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఆసరా పెన్షన్స్ పెంపు ఇవన్నీ చేసి కానీ ఎలక్షన్కి వెళ్తారంట. ఎలక్షన్స్ కూడా వాయిదా వేశారండి. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక జూలైలో అట్లా ఎలక్షన్స్ అయితే పెడతారంట. అప్పటి వరకు కూడా ఈ పథకాలన్నీ కూడా రిలీజ్ చేస్తారంట. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.